హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఒక మంచి హెల్దీ రెసిపీ అండి. పప్పు మామిడికాయ. మామిడికాయ కదా అని సింపుల్గా తీసి పడేయద్దు. మామిడికాయలో చాలా పోషకాలు ఉంటాయండి. ఆ మంచి మంచి పోషకాలు ఏంటో, పప్పు మామిడికాయ ఏ విధంగా వండాలో వీడియోలో చూసేద్దాం. ఇదిగోండి, పప్పు మామిడికాయ కోసం నేను తీసుకున్న పదార్థాలు: ఒక చిన్న మామిడికాయ అంటే మీడియం సైజుది తీసుకుని చిన్నగా కట్ చేశాను, తొక్క చెక్కేసి. 2 పచ్చిమిర్చి చీలికలు, ఇదైతే కరివేపాకు. నేను పప్పు కుక్కర్లో ఉడకబెట్టేసి ఉంచుకున్నానండి. అయితే పప్పు ఎలాగో ఉడికిపోయింది కాబట్టి మామిడికాయ ముక్కలు మనం ఉడకబెట్టాలన్నమాట. మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి వేస్తాను. ఈ కరివేపాకు కాడలు తీసేసి ఇందులో వేసేయడమే. అయితే ఇప్పుడు ఇందులోనే మనము పసుపు, ఉప్పు, కారం వేసేద్దామండి. ఇదిగో కొద్దిగా పసుపు వేసాను. అయితే పప్పుకు సరిపడా సాల్ట్ కూడా వేసేస్తున్నాను. పప్పులో పచ్చిమిర్చి టేస్టే బాగుంటుంది కదండి, కారం ఎక్కువ అవసరం లేదు. ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. అయితే ఈ ముక్కలు ములిగే వరకు వాటర్ వేసేసి ఇవి ఉడకనిద్దామండి. ముక్కలు ఉడికిపోయిన తర్వాత మనం ఇదిగో స్టవ్ ఆన్ చేస్తున్నాను. ముక్కలు ఉడికిన తర్వాత పప్పు ఇందులోకి తిరిగేసి ఇంకొంచెం ఉడికిన తర్వాత అప్పుడు తాలింపు చేసేయడమే. ఇదిగోండి, మామిడికాయ ముక్కలు తొందరగానే ఉడికిపోయాయి, చూసారా? అయితే పప్పులోనే మీరు మామిడికాయ ముక్కలు వేసేసి కుక్కర్లో పెడితే ఉడకదండి పప్పు. ఆ పులుపుకి, మామిడికాయ పుల్లగా ఉంటుంది కదా, ఆ పులుపుకి పప్పు ఉడకదనమాట. ఇదిగో నేను పప్పు వేసాను, చక్కగా అవుతుంది. ఇంకొంచెం వాటర్ పడుతుంది. ఇంకా కొంచెం పడుతుంది వాటర్. ఇది ఒక 2 మినిట్స్ ఉడకనిద్దామండి. బాగా కలిపేసి 2 మినిట్స్ ఉడికాక అప్పుడు తాలింపు చేద్దాం. ఇదిగోండి, పప్పు ఇలాగా ఉడికితే సరిపోతుంది అనమాట. ఏమాత్రం ఈ కన్సిస్టెన్సీ ఇలా చక్కగా వస్తే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు మనం పక్కకి షిఫ్ట్ చేసి తాలింపు చేసుకుందామండి. కోసం నేను తీసుకున్న పదార్థాలు: వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు. ఈ పప్పు కదా, నెయ్యితో తాలింపు చేసినా బాగుంటుంది, ఆయిల్తో తాలింపు చేసినా పర్వాలేదు. నేను ఆయిలే వేసాను, మీరు నెయ్యితో కూడా తాలింపు చేసుకోవచ్చు. ముందు వెల్లుల్లి వేగనిద్దామండి. వెల్లుల్లి వేగిన తర్వాత అప్పుడు వేద్దాం. వెల్లుల్లి కొంచెం టైం పడుతుంది వేగడానికి. ఇదిగోండి, వెల్లుల్లి కొంచెం వేగాయి. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు వేసాను, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి. ఇంకొంచెం వేగితే ఇందులో తాలింపు తిరిగేసేయచ్చు అనమాట. ఇదిగోండి, తాలింపు వేగిపోయింది. పప్పు ఇక్కడికి పెట్టేసి అంతే అయిపోయింది. వేడివేడిగా ఇది మూత పెట్టేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇదిగోండి, వేడివేడిగా మన పప్పు మామిడికాయ రెడీ అయిపోయింది. ఈ పచ్చి మామిడికాయలను విటమిన్ సి ఎక్కువగా ఉంటుందటండి. అలాగే విటమిన్ ఏ, విటమిన్ కే ఉంటుందట. ఫైబర్ ఎక్కువగా ఉంటుందంట. ఆ ఫైబర్ వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గుతుంది, షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఫైబర్ మంచిది. అలాగే విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుందట. ఇది తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందట. అలాగే ఇందులో కాల్షియము, ఫాస్ఫరస్, విటమిన్స్, అనేకమైన పోషకాలు ఇందులో ఉన్నాయటండి. అందువల్ల అప్పుడప్పుడు పచ్చి మామిడికాయలు కూడా మనము ఈ విధంగా వండుకు తినడం ఆరోగ్యానికి మంచిదండి. మరిన్ని మంచి మంచి వంటల కోసం మీరు జ్యోతిష్ కిచెన్ చూస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.